వెల్కమ్ టు ఆచార్య ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అకాడమీ. సో లాస్ట్ క్లాస్లో మనం కోఆర్డినేట్ జియోమెట్రీలో ఎక్సైజ్ 7.2లో ఫస్ట్ 5 క్వశ్చన్ చూసాం. సో ఈరోజు రిమైనింగ్ క్వశ్చన్ చూసి ఈ చాప్టర్ ఎండ్ చేద్దాం. ఓకేనా నాన్న? సో జాగ్రత్తగా వినండి. సో 6th క్వశ్చన్ అంటే ఏమన్నారా, ఇఫ్ 1, 2 and 4, y and x, 6 and 3, 5 are the vertices of the parallelogram taken into the order of find at x and y అని అడిగినాడు అన్న. అన్న parallelogram ప్రాపర్టీస్ మనకు తెలుసు, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకే, ఇంకోటి ఏంటన్నా, సో ప్యారలెలోగ్రామ్ డయాగ్నల్స్ రెండు ఒకే పాయింట్ దగ్గర పెడితే అంటే ఈక్వల్లీ ఇంటర్సెప్ట్స్ అనమాట, ఈక్వల్లీ మీట్ అవుతాయి అనమాట. అంటే ఒకే పాయింట్ దగ్గర మీట్ అవుతాయి డయాగ్నల్స్ రెండు. అర్థమవుతుందా? సో ఆ ప్రాపర్టీని యూజ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి అన్న ఒకసారి. ముందు మనం ఏం చేద్దామంటే ప్యారలెలోగ్రామ్ డ్రా చేస్తాను. ఇది ఏ అనేది ఎంత ఇచ్చిందన్న 1, 2 అని ఇచ్చాడు. బి అనేది ఎంత ఇచ్చిందన్న 4, y అని ఇచ్చాడు. అండ్ సి ఎంత ఇచ్చిందన్న x, 6 అని ఇచ్చాడు. అండ్ డి పాయింట్ ఎంత ఇచ్చిందన్న 3, 5 అని ఇచ్చాడు. అంటే చూడండి ఒకసారి. సో డిబి ఇలా అండ్ ఏసీ ఇలా, ఈ రెండు మీట్ అయ్యే పాయింట్ అని చూసారు. ఈ పాయింట్ అనేది సేమ్ పాయింట్ అవుతుంది. దట్ మీన్స్ దట్టు ఏసీకి మిడ్ పాయింట్ ఇది, అలాగే డిబికి మిడ్ పాయింట్ ఇది. ఓకేనా? సో ఆ ప్రాపర్టీని వాడి మనం చేద్దాం. సో ముందు నేను ఏం చేస్తానంటే మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ, మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడి. మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ కావాలంటే ఏ పాయింట్ వేయనన్నా, ఏ వచ్చేసరికి ఎంతనన్నా 1, 2 అండ్ సి వచ్చేసరికి ఎంతనన్నా x, 6. అలాగే బి పాయింట్ ఎంతనన్నా 4, y అండ్ డి పాయింట్ ఎంతనన్నా 3, 5. ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2, ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2 నాన్న. మిడ్ పాయింట్కి ఫార్ములా ఏంటన్నా, మిడ్ పాయింట్ అంటే ఏంటన్నా m1, m2 రేషియో అనేది 1:1 ఉంటుంది నాన్న. అంటే x2 + x1/2 అండ్ y2 + y1/2 నాన్న. సో ఇప్పుడు రాయండి x2 అంటే x + 1, x + 1/2, 6 + 2/2 నాన్న. 6 + 2/2 ఈక్వల్ టు రైట్ 4 + 3 రైట్. సో లేదంటే 3 + 4, 3 + 4/2, 5 + y, 5 + y/2 నాన్న. సరిపోయిందా? x + 1/2, 6 + 2 అంటే 8/2 నాన్న. ఈక్వల్ టు 3 + 4 నాన్న 7/2, 5 + y నాన్న 5 + y/2 నాన్న. 2 1s 2 4s నాన్న. ఇక్కడ x + 1/2 ఈక్వల్ టు 7/2 నాన్న. అంటే x + 1/2 ఈక్వల్ టు 7/2 నాన్న. 2 క్యాన్సిల్ అయిపోయింది అనుకోనన్న. సో x + 1 ఈక్వల్ టు 7, x ఈక్వల్ టు ఈ +1 అంటే వెళ్తే ఏమవుతుందన్న -1. అంటే x ఈక్వల్ టు ఎంత వచ్చిందన్న 6 వచ్చింది. అలాగే సో 5 + y/2 ఈక్వల్ టు ఎంతనన్నా ఇక్కడ 4 వచ్చింది. 4 ఈ 2 ఇటువైపు వెళ్తే ఏమవుతుందన్న మల్టిపుల్ అవుతుంది. అంటే 5 + y ఈక్వల్ టు 4 × 2 నాన్న. అంటే 8. ఇక్కడ +5 ఉంది నాన్న, వెళ్తే ఏమవుతుంది -5 అవుతుంది. అంటే y ఈక్వల్ టు 8 - 5 నాన్న. అంటే y ఈక్వల్ టు ఎంత నాన్న 3 నాన్న. పాయింట్ ఎంత వచ్చింది నాన్న? అప్పుడు పాయింట్ కాదు, x వాల్యూ ఎంత వచ్చింది నాన్న 6 అండ్ y వాల్యూ ఎంత వచ్చింది నాన్న 3 వచ్చింది నాన్న. ఓకేనా? అర్థమైందా? జాగ్రత్త నోట్ చేయండి అన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా నాన్న? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి నాన్న ఒకసారి. సో ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ ఏ వేర్ ఏబి ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ whose center is 2, -3 and b is 1, 4 నాన్న. సో ఆడేమి ఇచ్చాడంటే ఒక సర్కిల్ తీసుకున్నాను అన్న. ఇలా సర్కిల్ ఉంది, ఇలా సర్కిల్. ఇది మిడ్ పాయింట్ నాన్న, ఇక్కడ బి పాయింట్ నాన్న, ఇక్కడ ఏ పాయింట్ నాన్న. ఆడేమి ఇచ్చాడురా, సెంటర్ సి ఇచ్చాడురా. సెంటర్ సి ఎంత ఇచ్చాడు నాన్న, whose center is 2, -3 అని ఇచ్చాడు నాన్న. అండ్ బి ఎంత ఇచ్చాడు నాన్న 1, 4 అని ఇచ్చాడు నాన్న. అది ఏం కనుక్కోమంటున్నాడు రా, ఏ కనుక్కోమంటున్నాడు రా. అంటే 2, 1 + 2 = 4 4 + 1 = 6 6 + 2 = 8 8 + 1 = 12 12 + 1 = 16 16 + 2 = 24 24 + 1 = 26 26 + 2 = 28 28 + 1 = 32 32 + 1 = 34 34 + 1 = 36 36 + 2 = 38 38 + 1 = 42 42 + 1 = 44 44 + 1 = 48 48 + 2 = 52 52 + 1 = 53 53 + 2 = 54 54 + 1 = 55 55 + 2 = 57 57 + 1 = 58 58 + 2 = 59 59 + 1 = 60 60 + 2 = 64 64 + 1 = 66 66 + 2 = 67 67 + 1 = 68 68 + 2 = 69 69 + 1 = 70 70 +
ఎక్స్ కామా వై ఇది కనుక్కోమని చెప్తున్నాడు నాన్న. అన్న మనకు తెలుసు ఇది ఏంటిది డయామీటర్ అంతే కదా. డయామీటర్కి రేడియస్ ఎలా ఉంటుందా కరెక్ట్గా సెంటర్ పాయింటే కదా అంతే కదా. అంటే ఏసీ ఈక్వల్ టు సిబి అవుతుంది కదా. ఏబీకి మిడ్ పాయింట్ అవుతుంది కదా సి పాయింట్ అనేది అవుతుందా. యా సో ఆ ఫార్ములా యూస్ చేసుకొని చేద్దాం జాగ్రత్తగా చూడండి అన్న. సో ఫస్ట్ నాడు ఏంటన్నా సి ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ నాన్న అదే కదా మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ నాన్న. సో ఏ పాయింట్ ఎంతనన్నా మనకి ఎక్స్ కామా వై తెలియదు మనకి. అంటే బి పాయింట్ ఎంతనన్నా 1,4 ఓకేనా. సో సెంటర్ సి ఈక్వల్ టు 2,-3 నాన్న. అంటే దీన్ని x1 అనుకోండి, దీన్ని x2, దీన్ని x1 y1 ఇది x2 y2 నాన్న. మిడ్ పాయింట్కి ఏంట్రా ఫార్ములా, మిడ్ పాయింట్ వచ్చేసరికి ఏంటి ఫార్ములా x2 + x1/2 అండ్ y2 + y1/2 నాన్న. x2 అంటే ఎంత నాన్న 1 + x1 అంటే x/2 నాన్న కామా. అండ్ y2 అంటే 4 + y1 నాన్న. y1 అంటే y/2 నాన్న. ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు రెండింటికి మిడ్ పాయింట్ సెంటర్ ఎంత ఇచ్చాడు 2,-3 అని ఇచ్చాడు నాన్న. మళ్ళీ ఈక్వల్ చేసుకోవడమే దీన్ని ఈక్వల్ చేసుకోవడమే. 1 + x/2 = 2 నాన్న. ఈ 2 ఇటువైపు వెళ్ళింది అనుకున్నా మల్టిపుల్ అవుతుంది. అంటే 1 + x = ఏమవుతుందా 4 అవుతుంది. మరి x = ఏమవుతుందన్నా 4 - 1 అంటే x = ఏంట్రా 3 సరిపోయిందా. అలాగే 4 + y/2 = ఏంటన్నా -3. ఇక్కడ 2 అనేది డివైడ్ చేస్తున్నట్టు వెళ్తే మల్టిప్లై చేస్తుంది. అంటే 4 + y = -3 × 2 అంటే -6 నాన్న. అంటే y = ఏమవుతుందా ఈ +4 వెళ్తే -4 అవుతుంది. అండ్ -6 - 4 y = -10 అన్న. అంటే ఏ పాయింట్ ఏమొచ్చిందిరా మనకి ఏ పాయింట్ వచ్చేసరికి 3,-10 వచ్చింది నాన్న. అదే కదా అక్కడ కనుక్కోమని చెప్పాడు. జాగ్రత్త నోట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఓకేనా నాన్న. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి నాన్న ఒకసారి. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ది -2, -2 అండ్ 2, -4 రెస్పెక్టివ్లీ, find the coordinates of the P such that AP = 3/7 of AB and P lies on line segment of AB. అంటే AB మీద P అనే ఒక లైన్ సెగ్మెంట్ ఉంది నాన్న. సారీ AB అనే ఒక లైన్ సెగ్మెంట్ P అనే ఒక పాయింట్ ఉంది నాన్న. ఆ పాయింట్ అనేది ఆ పాయింట్కి నెక్స్ట్ ఆ డిస్టెన్స్కి రిలేషన్ ఇచ్చాడు. ఆ రిలేషన్ బట్టి మనల్ని ఆ పాయింట్ కనుక్కోమని చెప్తున్నాడు. సో జాగ్రత్తగా వినండి. ఏమన్నాడు అని అన్నాడు అన్నది 8th క్వశ్చన్ కదా. 8th క్వశ్చన్ ఇలా ఒక పాయింట్ ఉంది నాన్న. ఇలా ఒక పాయింట్ ఉంది. ఇది ఏ అనేది ఎంత నాన్న ఏ అనేది ఎంత ఇచ్చాడు -2, -2 అని ఇచ్చాడు నాన్న. అండ్ బి అనే పాయింట్ ఎంత ఇచ్చాడు నాన్న 2, -4 అని ఇచ్చాడు. అండ్ ఇక్కడ ఎక్కడో ఒక పాయింట్ ఉంది నాన్న పి అనే ఒక పాయింట్ ఉంది నాన్న. ఆడు ఏమి ఇచ్చాడంటే రిలేషన్ ఏపీ = 3/7 × AB అని ఇచ్చాడు నాన్న. ఓకేనా ఇలా ఇచ్చాడు. కానీ మనకి రిలేషన్ దేనికి కావాలన్నా ఏపీకి పీబీకి తెలిసిందనుకో రిలేషన్ ఓకే. ఎందుకంటే మనం M1 M2 రేషియో వేసుకొని ఆ సమ్మని సాల్వ్ చేసేస్తాం. కానీ మనకు రిలేషన్ ఏమి ఇచ్చాడు ఏపీకి ఏబీకి ఇచ్చాడు. మనం ఏం చేయాలి దీన్ని ఏపీకి పీబీకి రిలేషన్ కింద కన్వర్ట్ చేసుకోలేదు. ఎలా కన్వర్ట్ చేయాలో చెప్తాను చూడండి ఒకసారి. ఇక్కడ 7 అనేది ఏం చేస్తున్నాను డివైడ్ చేస్తున్నాను. వెళ్తే ఏమవుతుందా మల్టిపుల్ అవుతుంది. అంటే 7AP = 3AB నాన్న. 7AP = 3 × ఏబీని నేను ఎలా రాస్తానంటే ఏబీని AP + PB అని రాయచ్చా. AB = AP + PB అని రాస్తాను రాయచ్చా లేదు నాన్న. ఎందుకంటే ఏబీ అంటే ఈ రెండిట్ల సమ్మే కదా నాన్న అందుకని. సో AP + PB నాన్న సరిపోయిందా. అంటే 7AP = 3 × AP + 3PB. ఈ 3AP ఉంది కదా దీన్ని ఇటువైపు తీసుకొచ్చినాను. అంటే 7AP ఈ +3AP ఇటు వస్తే -3AP నాన్న. 3AP = 3PB. 7AP - 3AP ఎంత నాన్న 4AP నాన్న. 4AP వచ్చేసరికి 3PB నాన్న. మనకి ఏం కావాలి ఏపీకి పీబీకి రిలేషన్ కావాలంటే AP/PB = 3/4 నాన్న.
అంటే ఏపీ ఎంతనన్నా 3, పీబీ ఎంతనన్నా 4. అంటే రేషియో వచ్చింది. అంటే M1:M2 ఎంత వచ్చిందన్నా 3:4 అని వచ్చిందిరా. అయిపోయింది. ఇప్పుడు ఈ పాయింట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. లాస్ట్ క్లాస్లో కూడా చాలా చేసాం. రేషియో క్యాలిక్యులేట్ చేయడం ఇక్కడ మ్యాటర్. రేషియో క్యాలిక్యులేట్ చేస్తాం కదా, ఇంకొచ్చేస్తుంది. ఇలా రేషియో క్యాలిక్యులేట్ చేసినప్పుడు పీ పాయింట్ కావాలనుకుంటే ఫార్ములా ఏంటన్నా M1x2 ప్లస్ M2x1 బై M1 ప్లస్ M2 అన్న. అలాగే M1y2 ప్లస్ M2y1 బై M1 ప్లస్ M2 అన్న. సరిపోయిందా? సో పాయింట్ ఏం వచ్చిందన్న -2, -2 అండ్ 2, -4 అండ్ ఇదేంటిది 3:3:4 నాన్న. ఇది M1, ఇది M2, ఇది x1 y1, ఇది x2 y2 నాన్న. ఓకేనా? యా. ఇప్పుడు చూడండి P ఆఫ్ x, y ఈక్వల్ టు M1 అన్నాడు. M1 అంటే ఎంతనా 3 ఇంటూ x2 అంటే ఎంతనా 2 ప్లస్ M2 అన్నాడు అంటే 4 ఇంటూ x1 అంటే ఎంతనా -2 బై M ప్లస్ n అంటే 3 + 4 నాన్న కామా. అలాగే M1 అంటే 3 ఇంటూ y2 అంటే ఎంతనా -4 ప్లస్ M2 అంటే 4 ఇంటూ y1 ఎంతనా -2 బై 3 + 4 నాన్న. 3 2s ఎంతనా 6 మైనస్ 4 2s ఎంతనా 8 బై 3 + 4 నాన్న. 3 4s -12, 4 2s -8 నాన్న. -8 బై 7 నాన్న. అంతే కదా నాన్న? 7. 6 - 2 ఎంతనా -2 బై 7, -2 - 8 అంటే -20 బై 7 నాన్న. సరిపోయిందా? అంటే -2 బై 7 అండ్ -20 బై 7 వచ్చింది నాన్న ఆన్సర్. సరిపోయింది. ఏంటిది పాయింట్ P ఆఫ్ x, y అన్నాడు. P ఆఫ్ x, y ఎంత వచ్చింది నాన్న -2 బై 7, -20 బై 7. సరిపోయిందా? జాగ్రత్త నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నాన్న ఒకసారి. ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ విచ్ డివైడ్స్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ A -2, అండ్ B 2, 8 ఇంటూ ద 4 ఈక్వల్ పార్ట్స్. ఒక లైన్ సెగ్మెంట్ ఉంది నాన్న, ఒక లైన్ సెగ్మెంట్ ఉంది. 9th క్వశ్చన్ నాన్న. ఒక లైన్ సెగ్మెంట్ ఉంది నాన్న, ఇలా ఒక లైన్ సెగ్మెంట్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏ పాయింట్ ఎంత ఇచ్చాడురా -2, 2 అన్నాడు. -2, అండ్ బి పాయింట్ ఉంది నాన్న ఎంతది 2, 8 నాన్న బి పాయింట్. దీన్ని ఏం చేశాడురా 4 ఈక్వల్ పార్ట్స్ చేశాడు నాన్న. అంటే 1 2 ఇలా 3 అని అన్నీ ఈక్వల్ పార్ట్స్ రా. 1 1 1 1 అన్నీ ఈక్వల్ పార్ట్స్. అంటే రేషియో అన్నిటికి ఎలా ఉంది నాన్న అంటే సేమ్. డిస్టెన్సెస్ అనేవి ఏంటి అన్నీ ఈక్వల్ అనమాట. ఓకేనా? ఇప్పుడు రాయాలంటే పేర్లు రాసుకోండి ఒకసారి. సో PQR నాన్న. అంటే AP ఈక్వల్ టు PQ ఈక్వల్ టు QR ఈక్వల్ టు RB నాన్న. అవన్నీ ఇచ్చాడు అనమాట. అన్న నాకు ఇక్కడ పాయింట్ చెప్పండి. ఆడు ఏమంటున్నాడంటే ఈ 3 పాయింట్లు మనల్ని కనుక్కోమని చెప్తున్నాడు రా. నేనేం చెప్తున్నానంటే ఇక్కడ AQ ఎంతనా 1 + 1 2, అలాగే QB ఎంతనా 1 + 1 2. అంటే 2:2 రేషియోలో ఉందంటే 1:1 రేషియోలో ఉన్నట్టే కదా. అంటే ABకి మిడ్ పాయింట్ Q అవుతుంది అవుదా? అవుతుంది కదా. యా, అదే చేద్దాం ఒకసారి. ఓకేనా? సో Q ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ AB నాన్న. అంటే ఏ పాయింట్ ఎంత నాన్న అక్కడ -2, 2 అండ్ B పాయింట్ ఎంత నాన్న 2, 8 నాన్న. ఇది మనకి ఏంట్రా x1, ఇది y1, ఇది x2 y2 నాన్న. అంటే Q ఈక్వల్ టు x2 + x1/2 అండ్ y2 + y1/2 నాన్న. Q కాదు, మిడ్ పాయింట్ అని రాసుకోండి. మిడ్ పాయింట్. ఇప్పుడు మరి Q ఈక్వల్ టు ఏమవుతుందన్న x2 + x1/2 అంటే 2 + -2 2 - 2/2 నాన్న కమ్. అండ్ y2 అంటే 8 + 2 నాన్న. 8 + 2 అంటే 8 + 2/2 నాన్న. అంటే 2 - 2 ఎంతనా 0 వస్తుంది. ఇది 8 + 2 ఎంతనా 10/2 నాన్న. 2 1s 2 5s నాన్న. అంటే Q అనే పాయింట్ ఎంతనా 0, 5 నాన్న. ఒక పాయింట్ క్యాలిక్యులేట్ చేసేసాం. ఇదే ఏంటిది 0, 5 నాన్న.
బాగానే ఉంది. సెంటర్ పాయింట్ వచ్చింది. ఇప్పుడు నాకు చెప్పండి, పి అనే పాయింట్ ఏక్యూకి మిడ్ పాయింట్ అవుతుంది కదా నాన్న, అంతే కదా. మిడ్ పాయింట్ 1:1 రేషియోలో ఉంది, మిడ్ పాయింటే కదా మరి అది, ఓకేనా. సో అది చేద్దాం ఒకసారి. సో పి ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏక్యూ నాన్న, అంతే కదా. ఏక్యూ ఏ పాయింట్ ఎంతరా నాన్న, -2, నాన్న. అండ్ క్యూ పాయింట్ ఎంత వచ్చింది మనకి, 0, 5 నాన్న. అంటే x1 y1 అండ్ x2 y2 నాన్న, ఓకేనా. x2 + x1/2 అంతే కదా. ఏంటి p = x2 + x1/2 అంటే 0 - 2 0 - 2/2 అండ్ 5 + 2 నాన్న. అంటే ఎంత అన్నది 0 - 2 అంటే -2/2, 5 + 2 అంటే ఎంతనా 7/2 నాన్న. అంటే ఎంతనా -1, 7/2 నాన్న. ఏ పాయింట్ ఇది, పీ పాయింట్ నాన్న. పీ పాయింట్ వచ్చిందిరా, ఎంత ఇది -1, 7/2 అని వచ్చింది నాన్న. ఇంకా మనం ఏ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి నాన్న, సో ఆర్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ పాయింట్ అనేది ఏమవుతుంది నాన్న, సో సెంటర్ పాయింట్ ఆఫ్ లేదా మిడ్ పాయింట్ ఆఫ్ క్యూబీ, అంతే కదా. సో ఆర్ ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ క్యూబీ నాన్న. క్యూ ఎంత నాన్న వచ్చింది మనకి, 0, 5 నాన్న. అండ్ బి పాయింట్ ఎంత నాన్న, 2, 8 నాన్న. ఇది x1 y1, ఇది x2 y2 నాన్న. మళ్ళీ ఇక్కడ ఆర్ ఈక్వల్ టు ఏమొస్తారా, x2 + x1/2 నాన్న. అంటే 2 + 0/2 నాన్న, అండ్ y2 + y1 నాన్న. అంటే 8 + 5/2 నాన్న. అయిపోయింది. 2 + 0 ఎంత నాన్న, 2/2, 8 + 5 ఎంత నాన్న, 13/2 నాన్న. అంటే ఏమొచ్చిందిరా 1, 13/2 నాన్న. ఏంటిది, ఆర్ పాయింట్. సో క్యాల్కులేట్ చేసాం కదా 3 పాయింట్లని, ఓకేనా. అర్థమైంది కదా నాన్న. జాగ్రత్త నోట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఓకేనా. సో చూడండి అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది ఏరియా ఆఫ్ రాంబస్ ఇఫ్ ఇట్స్ vertices are 3, 0 and 4, 5 and -1, 4 and -2, -1 taken into the order. హింట్ ఇచ్చాడు రాడు. హింట్, ఏరియా ఆఫ్ ది రాంబస్ ఈక్వల్ టు ½ ఇంటూ డయామీటర్ 1 ఇంటూ డయామీటర్ 2 అని ఇచ్చాడు. ఎనీవే చూద్దాం ఒకసారి, డయాగ్రామ్ డ్రా చేస్తాను చూడండి ఒకసారి. సో 10th క్వశ్చన్ నాన్న. సో 10th క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు రా, సో ఇలా రాంబస్ ఇలాగే కదా ఉంటుంది. వేయండి ఒకసారి రాంబస్. ఓకేనా. సో ఇదేంటిది, ఏ ఎంత ఇచ్చాడు, 3, 0 అని ఇచ్చాడు. అండ్ బి ఎంత వచ్చింది, బి ఎంత ఇచ్చాడు, 4, 5 అన్నాడు. అండ్ సి ఎంత వచ్చింది, -1, 4 వచ్చింది. అండ్ డి ఎంత వచ్చింది నాన్న, డి వచ్చేసరికి -2, -1 అన్నాడు. ఓకే, మనకి డయామీటర్స్ డయాగ్నల్స్ కావాలంటే ఏంటి, ఇది ఇలా డయామీటర్స్ అనుకోండి. దీని D1 అనుకోండి, దీని D2 అనుకోండి, డయామీటర్స్, ఓకేనా. డయామీటర్స్ అదేంటి, ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే మనం ఏం చేయాలి, డిస్టెన్స్ బిట్వీన్ ఏసీ క్యాల్కులేట్ చేయాలి, అలాగే డిస్టెన్స్ బిట్వీన్ బీడీ క్యాల్కులేట్ చేయాలి. క్యాల్కులేట్ చేసి ½ ఇంటూ D1 D2 చేస్తే మనకి ఏరియా ఆఫ్ ది రాంబస్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో చూద్దాం. ముందు మనం ఏం చేస్తాం, డిస్టెన్స్ బిట్వీన్ 2 ఫార్ములా ముందు ఏం చేస్తామంటే ఏసీకి డిస్టెన్స్ క్యాల్కులేట్ చేద్దాం. ఏ ఎంతనన్నా 3, 0 అండ్ సి ఎంతనన్నా -1, 4 అంతే కదా. ఇది ఏంటిది, x1 ఇది y1, ఇది x2 ఇది y2 నాన్న. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఏంటారు నాన్న, సో x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ నాన్న. x2 వచ్చేసరికి ఏంటన్నా -1, x1 ఏంటన్నా 3 అంటే -3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఎంతనన్నా 4 మైనస్ y1 ఎంతనన్నా 0 స్క్వేర్ అంటే -4 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ నాన్న. అంటే 4 స్క్వేర్ అంటే ఎంతనన్నా 16 ప్లస్ 4 స్క్వేర్ అంటే ఎంతనన్నా 16 నాన్న. √16 ప్లస్ √16 నాన్న. దీన్ని నేను ఎలా రాస్తానంటే √2 × 16 అని రాస్తాను. √2 × 16 అంటే ఎలా రాయొచ్చు, 4√2 అని రాయొచ్చు. అంటే డయామీటర్ D1 ఈక్వల్ టు 4√2 వచ్చింది నాన్న.
డయామీటర్ D1 అయినా ఏసీ అంటే D2 అనుకున్నామా, సరిపోండి. D2 ఈక్వల్ టు 4√2 వచ్చింది నాన్న. అలాగే మనం ఏం చేయాలి, D1 క్యాలిక్యులేట్ చేయాలి. D1 క్యాలిక్యులేట్ చేయాలంటే ద డిస్టెన్స్ బిట్వీన్ BD క్యాలిక్యులేట్ చేయాలి. సో B పాయింట్ ఎంత నాన్న, 4,5 నాన్న. అండ్ D పాయింట్ ఎంత నాన్న, -2, -1 నాన్న. ఇది x1 y1, ఇది x2 y2 నాన్న. సో BDకి డిస్టెన్స్ కావాలి అంటే డయామీటర్ ఓకేనా 1 అంటే √x2 - x1 హోల్ స్క్వేర్ అంటే x2 అంటే ఎంత నాన్న, -2 -4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 -1 -5 హోల్ స్క్వేర్ నాన్న. సరిపోయిందా? సో -2 -1 అంటే ఎంత నాన్న, -6 స్క్వేర్ రైట్, -6 స్క్వేర్ ప్లస్ -6 స్క్వేర్ నాన్న. అంటే √36 + 36 నాన్న. దీన్ని కూడా ఏం చేస్తాను నేను, √2 × 36 అని రాస్తాను నాన్న. 36 అంటే ఎంత ఇది, 36 అంటే 6 కదా, 6 అనేది బయటకు వచ్చేస్తుంది. అంటే దీన్ని ఎలా రాయొచ్చురా, 6√2 అని రాయొచ్చు నాన్న. 6√2 అని రాయొచ్చు నాన్న. ఇదేంటిది D1 ఈక్వల్ టు 6√2, D2 వచ్చేసరికి 4√2 నాన్న. మరి ఏరియాకి ఫార్ములా ఏంట్రా, హాఫ్ D1 D2 నాన్న. సో హాఫ్ ఇంటూ D1 ఇంటూ D2 నాన్న. అంటే హాఫ్ ఇంటూ 4√2 ఇంటూ 6√2 రా నాన్న. గుర్తుపెట్టుకోండి ఒకసారి. సో హాఫ్ ఇలా ఉంచండి, 4 6 ఎంతరా 24 ఇంటూ √2 ఇంటూ √2 ఎంతనా 2. √2 ఇంటూ √2 అంటే √2 స్క్వేర్ నాన్న. √2 స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్కి పోతుంది, ఫైనల్గా ఏం మిగులుతుంది, 2 మిగులుతుంది. అందుకే 2 వేసాను. ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది అనుకోనండి. ఏమొచ్చింది నాన్న, 24 స్క్వేర్ యూనిట్స్ నాన్న. స్క్వేర్ యూనిట్స్. ఏరియా ఆఫ్ ది రాంబస్ వచ్చేసరికి ఎంత నాన్న, 24 స్క్వేర్ యూనిట్స్ నాన్న. ఓకేనా? యా, దీంతో మనకి ఓకేనా. సో కోఆర్డినేట్ జామెట్రీ అనేది కంప్లీట్ అయిపోయింది నాన్న. సో నెక్స్ట్ ఒక న్యూ చాప్టర్తో మళ్ళీ నేను ముందుకు వస్తాను. ఎనీవే అంతవరకు ఆల్ ది బెస్ట్ నాన్న. జాగ్రత్త చదవండి, బాగా చదవండి.